మాది మోబిదేవులంక. నా పేరు రాజులపాటి అంకమ్మ. మా ఇంటి దగ్గర టమాటా మొక్కలు పెట్టాను. దారంటే ఒక రైతు తీసుకెళ్తానికి 2 మొక్కలు పడిపోయినాయి. అవి తీసుకొచ్చి నా పెరట్లో 2 మొక్కలు నాటాను. అవి చాలా ఆర్గానిక్గా పెరిగినాయి. నేను పిన్నేయలేదు, ముందు కొట్టలేదు. అవి ఇప్పటికి 5 కేజీలు కాసినాయి. ఇంకా 1000 కాయ దాకా ఉంది. దాదాపు ఒక 50 కేజీల దాకా అవుద్దని అనుకుంటున్నాము. మా చుట్టుపక్కల ఇళ్ళ పక్క వాళ్ళకి కానీ మా పక్కలకు కానీ కోసుకు తింటున్నారు. చాలా బాగుంది, పుల్లగా ఉన్నాయి అన్నారు. చాలా మంది ఆశ్చర్యపోయి చాలా బాగా పండించారండి. ఈ చాలా బాగుంది, తినడానికి కూడా బాగుంటుంది. చుట్టుపక్కల అందరూ చూసి వెళ్తున్నారు. ఇలా పండిస్తే రైతుకి బాగానే ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే నాకే ఆశ్చర్యం వేసింది, ఈ కాయలు 2 కాయలు పాదులను పెట్టి ఈ రకంగా కాస్తని అనుకోలేదు. కాకపోతే ఏంటంటే చాలా బాగా పెరిగింది, చాలా బాగా కాసింది. ఈ విత్తనాన్ని నేను డిసెంబర్లో నాటాను. ఇప్పటికి కాపుకి వచ్చింది, బాగా కాసింది. 5 కేజీలు కోసాను. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. చాలా చాలా రకంగా బాగుంటుంది. చక్కని ఓట్లు వచ్చి పుల్లగా తినేవాళ్ళు వచ్చి నలుగురు చూసి తింటున్నారు, బాగుంది అన్నారు. చాలా బాగా పండించామన్నారు. ఈ రకంగా రైతు ఆర్గానిక్గా పండించుకుంటే ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాం. మందులు పిండి వేయకోకుండా పండి ఒకసారి ఈ వార్తలు విన్న వాళ్ళు చూసి మీరు ప్రాక్టికల్గా వచ్చి చూడొచ్చని కోరుతున్నాను. మామయ్య 2 మొక్కలు ఇవ్వమంటే మా చేను కాడికి వస్తా 2 మొక్కలు ఇస్తే మా మామయ్య 2 మొక్కలకి పందిరేసి బాగా భారీగా కాపిచ్చాడు. చేలో అయితే అట్ట కాయలేదు. మరి ఈయన మందు వేయలో పిండి కొట్టలేదు, ఏం కొట్టలేదు, బాగా కాసింది. బాగా పుల్లగా ఉండే కాయలు. ఈ ప్రగతి విత్తనం. మరి ఇక్కడికి తేడా ఏంటంటే మరి తెలియదు, కానీ నేను వేసే కానీ ఇంత బాగా కాయలేదు, మాదిరి కాసింది. ఇది మట్టికి ఇరగబడిపోయింది. 2 మొక్కలే ఇచ్చాను. 2 మొక్కలు దగ్గరగా 1000 కాయ దాకా కాసింది. ప్రస్తుతానం ఇంకా ఏపు మీదే ఉంది తోట. ఇంకా చక్కగా ఇప్పటికి 4-5 కిలోల దాకా కోసాడు. ఇంకా దగ్గరగా ఒక 10 కిలోల దాకా అవుతాయి. రాజులపాటి దీక్షిత అండి, మాది మోపిదేవులంక. మా ఇంటి పక్కన మా పెద్దనాన్న గారు రాజులపాటి అంకమ్మ గారు టమాటా మొక్కను పెంచుతున్నారు. అన్ఫార్చునేట్లీ అది చాలా పెద్దగా సుమారు 1000 కాయల వరకు వస్తుంది. 5 కేజీల కాయలు కోసాము. అది మాకు యాక్చువల్గా నేను బీఎస్సీ మైక్రోబయాలజీ, మా సబ్జెక్ట్ పరంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది. సో ఏంటంటే నేను కూడా ప్రాక్టికల్గా చూశాను. కానీ అట్లా కానీ మ్యాక్సిమం అందరూ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు. పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ యూజ్ చేయడం అనేది ఫ్యూచర్ జనరేషన్కి కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నేనే లైవ్లో ప్రాక్టికల్గా చూశాను ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ యూజ్ చేయడం. సో ఏమన్నా పురుగులు అట్లాంటివి రావడం అంటే మాకు వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టుని వాటిని ఆ లీవ్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని స్ప్రే చేయడం కానీ అలా యూజ్ చేసి చాలా బాగా చేశారు. సో మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. అందరికీ ఇచ్చే ఇంకొక సజెషన్ ఏంటంటే మామూలుగా పల్లెటూరులో అలా మామూలు పొలాలే కాకుండా ఇంటి దగ్గర కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ ఏదైనా ఉంటే ఇట్లా టొమాటోస్ కానీ మిర్చి కానీ అలాంటివి ఏమైనా ట్రై చేయండి ఒకసారి.